ఓకే, దానివల్ల వీళ్ళు అప్పులపాలు అవుతారు కదా. వీళ్ళు అప్పులపాలు అవుతారు. అంటే సోషల్ స్టేటస్గా నా పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో చదవాలి. అయ్యా ఇది అచ్చా విచిత్రమైనటువంటి. దీన్ని అనుకోవచ్చా, ప్రస్తుత సమాజంలో ధనికునికి ఒక విద్య అందుతుంది, పేదవాడికి ఒక విద్య అందుతుంది, దీనికి ఉదాహరణ ఇది కాదంటారా? తప్పకుండా అది 100%. ఎందుకు అనంటే ఇదంతా కూడా ఏంటంటే గతంలో మనమందరం చదివిన మనకంటే ముందు వాళ్ళు చదివినటువంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివారు. చాలామంది ఈరోజు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, గ్రూప్ 1 ఆఫీసర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని ఈరోజు గొప్పలుగా ఉన్నారు. 90%. ఒక 10% ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చి ఉంటారేమని అనుకుంటున్నాను నేనైతే, నాకు తెలిసిన విషయం. మేము కింది స్థాయిలో చూసినటువంటి విషయాల్లో కూడా అదే అర్థమైంది. అయితే ఇట్లా ఉన్నటువంటి సమాజంలో అసలు ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి జనరేషన్కి మనం ఏమి ఆన్సర్ ఇస్తున్నాము అంటే మొత్తం ప్రైవేట్ స్కూల్ వైపు, ప్రైవేట్ కాలేజీల వైపు పోతున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. ప్రస్తుత ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్ళను నియంత్రించవచ్చు కదా. ఇప్పుడు అదే ఏమంటున్నామంటే ముఖ్యమంత్రి గారు అదే ఆలోచనతో ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళను నియంత్రించడం అనేది ఆలోచన పక్కకు పెడితే ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయాలి, గవర్నమెంట్ కాలేజీలను బలోపేతం చేయాలి. పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు టీచర్లకు చెప్తా ఉన్నారు, సమాజానికి చెప్తా ఉన్నారు, పేరెంట్స్కి చెప్తా ఉన్నారు. మనము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ వాళ్ళ తండ్రులందరిలో అప్పులు చేసి ఆగమవుతూ ఉన్నారు. అంటే ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకోండి, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం. మనం క్వాలిటీ ఎడ్యుకేషన్, మంచి టీచర్లు ఉన్నారు, మనము ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి ఎడ్యుకేషన్ అందించలేమా అని టీచర్లకు అప్పీల్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి టీచర్లకు మేము కూడా మా విద్యా కమిషన్ కూడా రిక్వెస్ట్ చేసింది చాలా సందర్భాలలో. మీ కమిషన్ అయితే, మీ ప్రభుత్వం అయితే ఎంతసేపు ఉన్న ప్రభుత్వ స్కూళ్ళను డెవలప్మెంట్ చేయాలని చూస్తారు తప్ప ప్రైవేట్ స్కూళ్ళను నియంత్రించడంలో విఫలమవుతారు కదా. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ వద్దు, ప్రైవేట్ కాలేజీలు వద్దు, మీరు మూసేయండి అంటానికి మనకు అది లేదు. అంటే ఎవరికి లేదు. అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి, ప్రైవేట్ కాలేజీలో కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి.